పవన్ కళ్యాణ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మారింది. తను మంత్రి పదవి స్వీకరించిన తర్వాత మ్యాక్సిమం చంద్రబాబు గారు పిలిచినటువంటి సందర్భాల్లో రివ్యూలు, లేకపోతే కనుక ఆయన శాఖకి సంబంధించి రివ్యూలు, ఇవి ఒక ఎత్తు. ఇప్పుడు తుఫాన్ లాంటిది వచ్చేటప్పటికి ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎవరు చూడాలా? చంద్రబాబు గారు చూడాలా, తర్వాత హోంమంత్రి అనిత చూడాలి. కానీ లోకేష్ ఫాలోఅప్ చేస్తున్నారు, ప్రతి అంశంలో కూడా లోకేష్ ఫాలోఅప్ చేస్తున్నారు. అంటే భవిష్యత్ ముఖ్యమంత్రి లేదా ఇప్పుడు షాడో సీఎం అనేటటువంటిది ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు ఆయన. అంటే తనే సీఎంని ప్రస్తుతం యాక్టివ్ సీఎం అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఐటీ శాఖ మంత్రి, ఆయనకి సంబంధించి విద్యాశాఖ, ఈ రెండూ కాదు కదా వరదలు తుఫాన్లు అనేటటువంటిది. హోంమంత్రికి ఆ డిపార్ట్మెంట్ ఉంది, హోంమంత్రి చూడాలా లేకపోతే చంద్రబాబు గారు చూడాలి. రివ్యూల్లో పర్టికులర్ కంప్లీట్గా లోకేషే చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఆయన శాఖకి సంబంధించిన పని ఉంది ఇందులో, ఏది పంచాయతీరాజ్ శాఖ, ఇవి వీటితో పాటుగా పొలిటికల్గా కూడా తను ఫీల్డ్కి వెళ్ళటం అన్నట్టు. బుడమేరు వరదలప్పుడు వెళ్ళలేదు అట్లాగా, లేకపోతే ఇతర ఇంతకుముందు ఈ 16 నెలల్లో దాదాపుగా 16 ఇష్యూస్ జరిగినాయి, వరదలు తుఫాన్లు ఇట్లాంటి, అప్పుడెప్పుడు వెళ్ళలేదు. ఈ దఫా ఫీల్డ్లోకి కూడా వెళ్ళారు. అంటే తన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మారుస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబు గారి తర్వాత తను అనేది గుర్తు చేస్తూ అటు అధికారులతో రివ్యూలు కావచ్చు, అధికారులని నివేదికలు కోరడం, లైక్ మన జయసూర్య ఇష్యూలోనూ పేకాట లాంటి ఇష్యూల్లోనూ ఇట్లాంటిది. అట్లాగే ఇప్పుడు తుఫాన్ ఇష్యూలో కూడా ఫోన్లు చేసి కొంతమంది కలెక్టర్లతో మాట్లాడడం, అలాగే సమీక్షించడం, ఇవన్నీ కూడా తన ఫంక్షనింగ్ మారుస్తున్నారు. అంటే తను కూడా రూలర్నే, అడ్మినిస్ట్రేటర్నే అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది అటు చంద్రబాబు గారికి సంకేతం, ఇటు ప్రజలకి సంకేతం, తన కార్యకర్తలకి సంకేతం. అంటే తను ప్రారంభించి 0 నుంచి ప్రారంభించి ఎదిగి ఇప్పుడు 1 by 1 అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో కూడా నేను సీరియస్గా ఉన్నానని చెప్పే సంకేతం ఇస్తున్నారు. అదే సమయంలో తనని అవాయిడ్ అంటే లోకేష్ని మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే ఇటు నేను కూడా, నన్ను కూడా అదేవిధంగా ఇనిషియేటివ్ తీసుకుంటాను నేను కూడా అన్నటువంటి సంకేతాన్ని కూడా ఇస్తున్నట్టుంది.